హలో అండి అందరికి. పనసపండు తినడానికి ఎంత తీయగా ఉంటుందో కోయడానికైతే అంత కష్టంగా ఉంటుంది. దీని జిగురు పొరపాటున మన చేతులకు అంటుకునిందా ఇక అంతే సంగతులు. దాన్ని పోగొట్టుకోవడానికి 4, 5 రోజులైతే టైం పడుతుంది. బై ద వే ఈ పనసకాయ మా ఇంటికొచ్చి వారం రోజుల పైనే అవుతుందండి. ఇది బాగా పండిపోయి ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంటే మా హస్బెండ్ వాళ్ళని కొయ్యమని అయితే అడిగాము. బట్ వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇంకక్కడ మా అక్కే రంగంలోకి దిగింది. ఫస్ట్ మా అక్క చేతికి, కత్తికి బాగా ఆయిల్ అనేది పూసేసుకొని కొద్దిగా అయితే కోసి లాగడానికైతే చూసింది. బట్ మా అక్క వల్ల కాలేదు. ఇంకా మధ్యలో మా పెద్దక్క కూడా వచ్చి ఒక చెయ్యి వేసేసి ఎట్టకేలకు ఇద్దరు పనసకాయనైతే కట్ చేసేసి పనస్తోళ్ళనైతే ఒలిచేశారండి. మనం మామూలుగా మార్కెట్‌లో పనస్తోళ్ళు కొనుక్కోవాలంటే రూ. 10కి 5 పనస్తోళ్ళు కూడా ఇవ్వరు. అదే మనకు ఇలా కాయ తెచ్చుకొని కోసుకున్నామంటే మనకు తృప్తిగా అయితే తినొచ్చండి. బై ద వే ఇది మేము కొనుక్కొచ్చుకునే కాయ కాదు. మాకు పల్లెటూరు నుంచి అయితే పంపించారు. మాకు ఫైనల్‌గా ఒక డిష్ నిండుకైతే పనస్తోళ్ళైతే ఎంతమందికి వచ్చేసాయండి. పనస్తోళ్ళు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.